శత్రువు ఆట. ఒక రాజ్యం మీద రెండు రాజులు యుద్ధం చేస్తున్నాయి. ఒక రాజు తన సైన్యాన్ని బలంగా తయారు చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎప్పుడూ ఎదురు రాజు గెలుస్తూనే ఉండేవాడు. ఒకరోజు ఓ మంత్రిని పిలిచి రాజు తన సమస్య చెప్పాడు. మంత్రిగారు ఒక తెలివైన పథకాన్ని సూచించారు. శత్రువుల ఆటను అర్థం చేసుకుని అదే వ్యూహంతో వారిపై గెలవాలి. రాజు శత్రువు రాజ్యాన్ని గమనించడం మొదలుపెట్టాడు. వారెప్పుడు దాడి చేస్తారు, ఎక్కడ బలహీనత ఉంది, ఎప్పుడు వీలుంటుంది అన్న దానిపై పద్ధతిగా పరిశీలన చేశాడు. కాసేపటికి రాజు ప్రతిదాన్ని గమనించి తన వ్యూహాన్ని మార్చాడు. ఈసారి రాజు శత్రువు పద్ధతిని ఉపయోగించి వారిపై దాడి చేశాడు. శత్రువులు అందుకు సిద్ధంగా లేనందువల్ల రాజు విజయం సాధించాడు. మోరల్: ప్రతిదానిలో శత్రువు తీరును అర్థం చేసుకుని వ్యూహాలు రూపొందిస్తే విజయం సులభం.